హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. ఇవాళ మనం చుక్క కూర ఎగ్ కాంబినేషన్లో అయితే చూడబోతున్నామండి. ఈ చుక్క కూర తినడం వలన మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందండి. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి విటమిన్స్ కూడా మనకి బాడీకి లభిస్తాయండి. కావున బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్లు చుక్క కూర తినడం చాలా మంచిదండి. ఈ చుక్క కూర ఇవాళ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చుక్క కూరను బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. కడిగేసి తర్వాత పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసుకొని బాగా వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. పొయ్యి మీద వంట చేయడం అనేది చాలా ఆరోగ్యకరం అండి. కొద్దిగా ఓపిక ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది. తర్వాత కరివేపాకు ఒక 4 రెబ్బలు వేసుకోవాలి. ఇక మనం పక్కన పెట్టుకున్నటువంటి చుక్క కూరను వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేసినప్పుడు పాత్ర నిండుగా అనిపిస్తుంది కానీ వేగే కొద్దీ తక్కువగా అయిపోతుందండి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా సన్నని మంట మీద మనం బాగా వేయించుకున్న తర్వాత ఈ 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 4 ఎండుమిర్చి రెబ్బలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలండి కలుపుతూ. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను ఇందులో వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టడం వలన ఆవిరికి తొందరగా ఉడుకుతుందండి మనకు. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం పొడి 1 టేబుల్ స్పూను, ఒక చిటికెడు జీలకర్ర మెంతి పొడిని వేసుకోవాలి. తర్వాత కోడిగుడ్లు మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించి, అవి కట్ చేసి పెట్టుకోవాలి. చివరలో కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలండి. మన ఆల్మోస్ట్ ఆల్ ఈ చుక్క కూర అనేది రెడీ అయిపోయినట్లే. తర్వాత కచ్చా పచ్చా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఎగ్స్ని మనం ఈ చుక్కాకు ఫ్రైలో వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత దించేసి వడ్డించుకోవాలండి. మనకైతే ఎగ్ కాంబినేషన్లో చుక్క కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని షేర్ చేయండి.